చాలా మంది అనుమానాలతో మానసిక సమస్యలు అనేది పెంచుకుంటున్నారు. హాయ్, దిస్ ఇస్ ఝాన్సీ, సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్. నాకు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ అనేవి చెప్తాను. అంటే కొంతమంది క్లయింట్స్ వస్తున్నారు. వారు ఎందుకు వస్తున్నారు, ఇంత దూరం నన్ను వెతుక్కొని ఎందుకు వస్తున్నారు? వారు ట్రీట్మెంట్ అనేది చేసుకోవడానికి, వారికి ఉన్న మానసిక సమస్యలు అనేది తగ్గించుకోవడానికి. కానీ ఇక్కడికి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తారు. మీరు ఏం చదువుకున్నారు, ఏ యూనివర్సిటీ, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, అసలు నిజంగా చేస్తారా లేదా, అసలు ట్రీట్మెంట్ మీకు వచ్చా రాదా, రాకుండానే క్లినిక్స్ పెడతామా, రాకుండానే ఎంతమందికి రిజల్ట్ ఇస్తామా, రాకుండా ఎన్ని సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉంటామా అనేది క్వశ్చన్ మార్క్ మీలో మీరే వేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను. ఒక సిగ్నల్ దగ్గర ఒక గ్రీన్ సిగ్నల్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఒక ఆరెంజ్ పడుతుంది. అంటే గ్రీన్ దేనికి సింబల్ అంటే మనం ముందుకు వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ సింబల్. మరి రెడ్ సిగ్నల్ ఎందుకు? అక్కడితో స్టాప్ అవ్వండి, ముందుకు వెళ్తే దెబ్బలు తగులుతాయి, యాక్సిడెంట్లు అవుతాయని మనకు ఒక సింబల్. మరి ఆరెంజ్ దేనికి? స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉండండి అని అర్థం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వారికి ఉన్న అనుమానాలతోని రెడ్ సిగ్నల్ వేసుకోకుండా గ్రీన్ సిగ్నల్ వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ట్రాఫిక్ ఉంటున్నా కూడా, అక్కడ రెడ్ పడుతున్నా కూడా రెడ్ని మనం గమనించుకోకుండా ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు? గ్రీన్ సిగ్నల్ పడిపోయిందేమో అనే ఆలోచనలతో. మానసిక సమస్యలు కూడా సేమ్ అవ్వేనండి. మీకున్న ఆలోచనలు నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ అనేది ఉండట్లేదు. ఇంతమంది దగ్గర తిరుగుతున్నారు, ఇంతమందిని కన్సల్ట్ అవుతున్నారు, ఎక్కడ నాని సక్సెస్ నా దగ్గర వస్తుందని చాలా మంది ఇప్పటి వరకు క్లినిక్ పెట్టిన తర్వాత చెప్పారు. కానీ కొన్ని పీపుల్స్ మాత్రం వారికి ఉన్న నెగిటివ్ మెంటాలిటీతో అక్కడే స్టాప్ అయిపోతున్నారు. ఒకటి, నా దగ్గరికి రావట్లేదు, ట్రీట్మెంట్కి ముందుకు సాగట్లేదు, అలానే వేరే దగ్గర చూపించుకోవట్లేదు. ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తారు. మేము అప్పుడు వచ్చామండి, 6 ఏళ్ల క్రితం మిమ్మల్ని కన్సల్ట్ చేసాం మేడం, కానీ ట్రీట్మెంట్ అనేది మేము చేసుకోలేదు మీ దగ్గర, మాకు కొన్ని అనుమానాలతో మేము ఉండిపోయాం, కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చాం, మా ప్రాబ్లం ఇంకా పెరిగిపోయింది, మేము మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాం అంటారు. ఈ 6 ఏళ్ళు మీ జీవితాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాగలుగుతారా? తీసుకురాలేరు. ఎందుకు? మీకున్న నెగిటివ్ని మీరు తగ్గించుకోకుండా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఈ రోజుల్లో మానసిక సమస్య అనుభవిస్తున్న వాళ్ళు అనుమానాలతో ఉండట్లేదండి, వారి కుటుంబ సభ్యులు అనుమానాలతో ఉంటున్నారు. నా దగ్గరకు వచ్చిన ఒక ఆమె, వాళ్ళ అత్తయ్య, ఆమెకి ఓసిడి ప్రాబ్లం ఉంది. ఆమె చాలా పాజిటివ్గా ఉన్నారు, నాకు నమ్మకం ఉంది మేడం దగ్గర నేను తగ్గించుకోగలుగుతానని. కానీ ఆమె మాత్రం, ఆమెనే చిన్నపిల్లలా ఉంది, ఆమెకేమి ట్రీట్మెంట్ వచ్చు అంటారు. చిన్నపిల్లలు ట్రీట్మెంట్లు చేసేస్తారా ఏంటి? కాదు కదా. సైకాలజిస్టులు ఎప్పుడు కూడా అలానే ఉంటారు. కొంతకాలం క్రితం అయితే అందరిలో హ్యూమన్ మెంటాలిటీలో ఎలా ఉంది అంటే, డాక్టర్స్ అంటే పెద్ద పెద్ద స్వెట్స్ పెట్టుకొని, చీర ఇలా పొడవుగా చీర కట్టుకొని, పెద్ద అల్లుకొని, జడల్లుకొని, హైట్గా కనిపించి హుందాగా కనిపిస్తే వాళ్ళే డాక్టర్స్. హ్యూమన్ మెంటాలిటీ ఎలా ఉందంటే ఈరోజు చెప్తున్నాను. అంటే నార్మల్గా ఒక డ్రెస్సెస్ వేసుకునేవారు డాక్టర్స్గా పనిచేయరు. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ అలా అయిపోయింది. ఈమె చిన్నపిల్లలా ఉంది, ఈమెకేం ఎక్స్పీరియన్స్ ఉంది, ఈమెం చేసేస్తారు. ఇప్పుడు కొన్నేళ్ల పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఏం చేస్తున్నారు మీకు ట్రీట్మెంట్ అంటే, నేను ఎవరిని ఇక్కడ కించపరచట్లేదు, వాళ్ళ దగ్గర సక్సెస్ రావట్లేదనే కదా నా దగ్గరకు వస్తున్నారు. మరి నా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మీకు ఇవే డౌట్స్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఎవరి దగ్గర సక్సెస్ రాకపోతేనే నా దగ్గరకు వస్తున్నారు. మీరు నా దగ్గరకు వచ్చినా కూడా ఈమె చిన్నపిల్లలా ఉంది, ఈమెకి ఎక్స్పీరియన్స్ లేదేమో, ఈ డౌట్స్ ఎవరు లాస్ అవుతున్నారు? మీరే లాస్ అవుతున్నారు. మళ్ళీ నా దగ్గరికి రాకుండా ఉంటారా? రాకుండా ఉండరు. మళ్ళీ ఒక 6 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తారు. కానీ ఈ పోయే జీవితాన్ని మళ్ళీ మీరు తిరిగి తీసుకురాలేరు కదా. మీకున్న అనుమానాలన్నీ ఫస్ట్ తగ్గించుకొని, కుటుంబ సభ్యులు కానీ, క్లయింట్స్ కానీ, అనుభవిస్తున్న వాళ్ళు కానీ, పక్కన వాళ్ళు కానీ, ఎవరైనా మీ ప్రాబ్లమ్స్ని మీరు తగ్గించుకోవాలి అనుకుంటే మీకున్న ఆలోచనని ఫస్ట్ తగ్గించుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే ఎదుటి మనిషిని నమ్ముతారో ఆ రోజే మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినా కూడా మీరు అనుమానంతో వస్తే ఎప్పుడూ సక్సెస్ అనేది ఉండదు. చాలా మంది పీపుల్స్ నా దగ్గర ఇన్ని బుక్స్ ఉన్నాయండి, ఇన్ని బుక్స్ కూడా ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్నీ చూపించలేను ఇప్పుడు వీడియోలో. ఇవందరూ కూడా ట్రీట్మెంట్స్ తీసుకొని సక్సెస్ అయిన వాళ్ళు. ప్రతి ఒక్కరికి కూడా ప్రోగ్రెస్ అనేది మేము ఇస్తాం. ప్రోగ్రెస్ ఇచ్చి వాళ్ళ చేతులతో వాళ్ళకే మేము రాయిస్తాం. ఎక్కడ మా హ్యాండ్ రైటింగ్ ఉండదు. మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఇచ్చి, మీకు గ్యారంటీ ఇచ్చి పంపిస్తాం. బయట ఎక్కడైనా మీరు చూసుకోండి, గ్యారంటీ ఇస్తారా? ఒక వస్తువు కొంటేనే గ్యారంటీ ఇవ్వరు. ఇది మనిషి జీవితం. అయినా నాకు నమ్మకం ఉంది, మీకు ట్రీట్మెంట్ ఇచ్చి మీకు సక్సెస్ ఇవ్వగలను అని నాకు నమ్మకం ఉంది. కాబట్టి మీకు గ్యారంటీగా మీ ప్రాబ్లమ్ని
వీడియోని మీకు ప్రోగ్రెస్లో కన్వర్ట్ చేసి చూపిస్తామని మీ చేతులతో మీకు హ్యాండ్ రైటింగ్ రూపంలో బుక్ రూపంలో రాయిస్తాం. ఎందుకంటే హ్యూమన్ మెంటాలిటీ ఈరోజు మీరు మారిపోవచ్చు, నేను మారిపోవచ్చు, కానీ చేతి రాత ఎప్పటికీ మారదు. కాబట్టి ఈ బుక్స్ అనేది మేము మెయింటైన్ చేస్తూ ఉంటాం. కానీ చాలా మంది అపోహలతో అనుమానాలతో ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారు. అనుమాన పడదు. ఇది జస్ట్ అవేర్నెస్ వీడియో అండి. ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. ఎందుకంటే కొంతమంది అనుమానాలతో వెనక్కి వెళ్ళిపోతుంటే, కొంతమంది ఎదుటి వాళ్ళ మాటలతో వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నమ్మకంతోనే ఇక్కడికి వస్తున్నారు. పక్క వాళ్ళు, పొరిగింటి వాళ్ళు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని వెనక్కి వెళ్ళిపోతున్నారు. అనుభవిస్తుంది మీరు. మీకు కష్టం వస్తే మీరు మాత్రమే బాధ్యులు అవుతారు. పక్క వాళ్ళు మీకు సహాయం చెయ్యరు. ఆ హోప్తో రండి, సక్సెస్లో వెళ్ళండి. మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అనేది ఇక్కడ దొరుకుతుంది. మధురవాడలో కూడా క్లినిక్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా హైదరాబాద్లో కూడా క్లినిక్స్ ఉన్నాయి. వైజాగ్ క్లినిక్ ఉంది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కన్సల్ట్ అవ్వండి. మా నెంబర్స్ మీకు డిస్ప్లే మీద ఇస్తాం. థ్యాంక్ యూ.